హాయ్ అండి, వెల్కమ్ టు టుడే స్పెషల్. ఈరోజు మనం టేస్టీగా ఉండే బెల్లం పాయసం ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుందాము. దీన్ని బాగా శుభ్రపరచుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నానబెట్టేసుకుందాం. 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుందాం. కుక్కర్లో వేసుకొని వీటిని కూడా ఒకసారి కడుక్కుందాం. పప్పును కడిగేశాక మరో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును బాగా ఉడికించుకుందాం. ఈలోపు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికాక 1 కప్పు పాలు పోసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ బాగా ఉడకనివ్వాలి. చూసారా, సగ్గుబియ్యం ఉడికిపోయాయి. ఇలా బాగా ఉడికాక వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని కాస్త వెన్న వేసుకొని దీన్ని బాగా ఇలా కరగనిద్దాం. ఇలా కరిగిన వెన్నలో ముందుగా జీడిపప్పు వేసుకొని కాసేపు వేగనియాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, తర్వాత ఎండు ద్రాక్ష, ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. ఇలా అన్నీ వేశాక బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిశనగపప్పుని స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, ఇదిగోండి ఇలా ఉడికాయి. నేనైతే కొద్దిగా మెత్తగానే ఉడికించుకున్నాను. పొలగ్గా కావాలన్నా మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా కొంచెం పప్పులాగా కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించిన కడాయిలోనే 1 కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కరగనిద్దాం. నేను పెద్ద ముక్కలే వేసానండి, ఇది పాకం బెల్లం, అందుకే నేను పెద్ద ముక్కలే వేసాను. 5 మినిట్స్కి అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఈ కరిగించిన బెల్లంలోకి ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని ఇలా కలయబెడుతూ కాసేపు ఉడకనివ్వాలి. ఈ బెల్లం పప్పు ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయాక మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యం పాల మిశ్రమాన్ని ఇందులో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాసేపు బాగా తిప్పుతూ మిశ్రమం అంతా బాగా కలిసిపోయేట్టు ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచి, 1 చిటికెడంతా పచ్చకర్పూరం వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలాచి పచ్చకర్పూరం ఫ్లేవరు పాయసంలో బాగా కలిసిపోవాలంటే 5 నిమిషాల పాటు ఇలా సన్న ఫ్లేమ్ మీద కాసేపు తిప్పుతూ ఉండండి, చాలా బాగుంటుంది. చూసారా ఎలా కలిసిపోయిందో? అంతేనండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నామంటే బెల్లం పాయసం రెడీ. ఇప్పుడు 1 స్పూన్ వెన్నని ఇలా వేడివేడి పాయసం మీద వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్